పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు, మరి వారు మాట్లాడే మాటలు మరి వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాము. దినేష్ కులాచారి గారు భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందున్న పార్టీగా కానీ నిజాయితీగా ముక్కుసూటిగా ఉండే ప్రజానాయకుడు దినేష్ కులాచారి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. మీ కాంగ్రెస్ కార్యకర్తలకే జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యాఖ్యలు మేము చెయ్యము, ఇప్పటి వరకు చేయలేదు. కానీ శేఖర్ గౌడ్ అనే ఒక కార్యకర్త ఆయన పక్క ఊరు, ఆయన ఊర్లో గౌడ కులస్తులకు సంబంధించిన లైసెన్సులను రద్దు చేపించి కళ్ళుదందు చేసే వ్యక్తి మరి దినేష్ అన్న మీద మాట్లాడడం అంటే విడ్డూరంగా ఉంది. మరి లీడర్గా చెప్పుకోవడం అని కూడా చాలా హాస్యాస్పదము. ముఖ్యంగా దినేష్ అన్న గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో చర్చకు రమ్మడం, మరి అదే సందర్భంగా దినేష్ అన్న గారు మీడియాతో సమావేశంలో స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ అందరూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రజలకే సమాధానం చెప్పమని దినేష్ కులాచారి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఎకరాలకు వ్యవసాయ భూమికి నీరు మారుతి గారు, డాక్టర్ నవీన్ గారు, కిరణ్ గారు, అజయ్ గారు మరియు రాజేందర్ గారు ఈ పత్రికా సమావేశంలో మీరంతా కూడా ఉన్నారు. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాంతంలో మరి దానికోసం ఏదైనా ప్రయత్నం చేసి రాని మీడియా ముఖంగా దినేష్ కులాచారి గారు అడగడం జరిగింది. మీకు వీలైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన అభివృద్ధి పైన మరి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. అదే రకంగా ఒక వైట్ పేపర్లు మరి ఈ అభివృద్ధి చేసినామని చెప్పమని కోరడం జరిగింది తప్ప స్పష్టంగా మాట్లాడింది. ఆయన ఎవరిని కూడా కించపరచలే, ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయానికి నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కటకట గ్రామాల్లో ఉన్నది. మరి ఏ నాయకుడైనా ఎక్కడైనా వెళ్ళిండా, ఎక్కడైనా పరిశీలించిండా? ఒక్కసారి మీరు పునర్విమర్శ చేసుకోవాలా. మరి కప్పలవాగు పైన అభివృద్ధి పైన, కప్పలవాగు పైన జరుగుతున్నటువంటి బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు మీ పత్రికా సమావేశంలో 10 సంవత్సరాలుగా అరవింద్ గారు ఉన్నారు, ఏం చేసిరు అని ఫస్ట్ మీకు స్పష్టత లేదు. అరవింద్ గారు గెలిచి మరి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మరి కోవిడ్ కారణంగా మరి ప్రభుత్వము ప్రజలందరినీ కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించి భారతదేశ ప్రజల్ని రక్షించడం, అనేక దేశాలు భారతదేశాన్ని చూసి మరి గర్వించి మన వ్యాక్సినేషన్ తీసుకున్నాయి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు అభివృద్ధిని అడిగిరు. ఒక వ్యక్తి ఏమనంటుంది, నిన్న 200-300 కోట్లు 200-300 కోట్లు అని మీరే చెప్తున్నారు కదా. 200 కోట్ల 300 కోట్ల మీరే చెప్పాలా? మీ దగ్గర స్పష్టత లేదు. చెప్పండి, 300 కోట్లు అయితే మీరు తెచ్చిన అభివృద్ధి 300 కోట్లు అయితే చెప్పండి, మేము చెప్తాం. నిన్న ఇయ్యాల పేపర్లో చూడు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరే. మరి ఎక్కడి నిధులు? కేంద్ర ప్రభుత్వానికి కావాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రకంగా మరి పంపిణీ చేస్తూ ఉంటే, అభివృద్ధి జరుగుతూ ఉంటే మీ అభివృద్ధి ఎక్కడా అని మీరు అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్తే గ్రామంలో చూసినట్లయితే అభివృద్ధి కుంటుబడింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగక మీ అసమర్థత వల్ల ఎక్కడ పట్టు అక్కడ కుంటుబడింది. ఎక్కడ చూసినా మురుగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. మా దినేష్ అన్న గారు మొన్న మీతో సూటిగా ఒక్కటే మాట అన్నారు, అభివృద్ధి మీద అందరం కలిసి పనిచేద్దాం. ఎక్కడ అభివృద్ధి జరగలేదో దాని మీద ప్రతిపాదనలు పంపండి, మేము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతామని మా నాయకుడు దినేష్ అన్న చెప్పడం జరిగింది. మీరు అవి అర్థం చేసుకోకుండా మీరు అనవసరంగా వ్యక్తిగత దూషణలకు దిగి మరి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎట్లా నాయకులు అంటారో మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఒక ఆయన నేను ఒక మాట అన్నాడు,
దినేష్ గారు మీ పక్కనున్న వాళ్ళు ఒక రూపాయి కూడా పనికిరారు అని ఒక్కటి మీకు గుర్తు చేస్తా. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1000 నుంచి 2000 రూపాయలు మీరు పంపిణీ చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి విద్యావంతులు ఉపాధ్యాయులు పట్టం కట్టి భారతీయ జనతా పార్టీకి గెలిపించారు. మీకు కనిపిస్తలేదా? 1 రూపాయికి 2 రూపాయలకు అమ్ముడు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో లేరు. కేవలం సిద్ధాంతాల కోసం ప్రజల పక్షాన నిలబడడం కోసమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మీరు అన్నారు మీకు దమ్ముంటే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో పోటీ చేయండి అని. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేపే ఈ నెలల్నే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టమనండి. అప్పుడు మీరు మేము తేల్చుకుందాం. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో వారే నిర్ణయించుకొని మరి ప్రజల పక్షాన ఉండేటోళ్ళకే ఓటేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మీరు ప్రజలను పట్టించుకోక అస్తవ్యస్త అభివృద్ధి అడిగారు. మీరు గ్రామాల్లో 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, ఉద్యాన వనాలు, స్వర్గధామాలు, శ్మశాన వాటికలు మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి గ్రామంలో నిర్మించింది కేంద్ర ప్రభుత్వం కాదని అంటున్నాను. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలి. మీరు మరి ఉచిత వాగ్దానాలు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే ప్రతి మహిళకు, వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. నిన్నటికి నిన్న కళ్యాణ లక్ష్మి తులం బంగారము ఒక మంత్రి మాట్లాడుతూ ఏ బి ఇస్తాం ఇయ్యం అంటే స్పష్టత లేదు మీ దగ్గర. మీరు వాగ్దానాలు ఇస్తారు, ప్రజలకు ఇవ్వరు. ప్రజలకు ఉచిత హామీల పేరుతోటి గద్దెనెక్కిరు, అది కూడా మీకు సాధన కాదు. ఉద్యమకారులకు 180 గజాల భూమిని, సొంత స్థలాన్ని కూడా మీరు ఇస్తా అన్నారు. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఉద్యమకారులకు మరి 180 గజాల భూమిని ఇవ్వాలి. అలాగే ప్రతి 18 సంవత్సరాల యువతులకు పెన్షన్ ఇస్తున్నారు, 2000 పెన్షన్ ఇస్తున్నారు. వెంటనే అమలు చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫీజు రీయింబర్స్మెంట్ విషయం కానీ మరి ఇప్పుడున్నటువంటి రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు మీకు బాధ్యత ఉంటే మీరు గ్రామాల్లో తిరిగి ఎక్కడ అభివృద్ధి జరగాలో, ఎక్కడ కుంటుబడిందో మీరు వెలికి తీసి ప్రభుత్వానికి పంపాలా. ఒకటే ప్రతిదీ బీజేపీ ఏం చేస్తలేదు, మీ కన్నా కనిపిస్తలేదు అభివృద్ధి. ఇలా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే ఇక్కడ చేస్తూ ఉన్నది. అరవింద్ గారి పైన మాట్లాడుతూ ఉన్నారు. అరవింద్ గారు నిత్యం ప్రజల పక్షాన, నిత్యం ప్రతిరోజు ప్రజల పక్షాన ఉంటూ మరి సమస్యల మీదనే ఆయన అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఆర్ఓబీలు ఈ 5-6 సంవత్సరాల ఆర్ఓబీలు నిజామాబాద్ జిల్లాలో 2 నడుస్తున్నాయి, 2 ప్రారంభోత్సవానికి సిద్ధమైనవి. మరి ఇంకా 2-3 ఆర్ఓబీలు అవసరం కాబట్టి వాటి నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖరారైతుంది. ఆ బస్ బోర్డు నడిచే విధంగా కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి నిత్యం ప్రజల పక్షాన ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి పార్టీ వ్యక్తులను పట్టుకొని వ్యక్తిగతంగా దూషించడం మీ కాంగ్రెస్కు చెల్లుతుంది. మరి రానున్న కాలంలో స్థానిక సంస్థలలో మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీ అందరినీ డిమాండ్ చేస్తాం. హాస్పిటల్ దాకా పోతా అమ్మకు ఆపరేషన్